ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ వరుసగా 3 ఓటమి చవిచూసింది. వాఖండే వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ముంబై ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో బ్యాటింగ్ పరంగా ముంబై దారుణంగా విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ రాజస్థాన్ బౌలర్ల ధాటికి గజగజలాడింది. రాజస్థాన్ పేసర్ ట్రెంట్ బౌల్ట్, స్పిన్నర్ చాహల్ చెరో 3 వికెట్లతో ముంబైని దెబ్బతీయగా బర్గర్ 2, అవేష్ ఖాన్ 1 వికెట్ సాధించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 9 వికెట్లు కోల్పోయి కేవలం 125 పరుగులు మాత్రమే చేసింది. ముంబై బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా 34 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా తిలక్ వర్మ 32 పరుగులతో పర్వాలేదనిపించాడు. అనంతరం 126 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 15.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు ఇండస్ట్రీ నుంచి నేషనల్ అవార్డు అందుకున్న దాసి సుదర్శన్ గారు మరణించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన చిత్రకారుడు దాసి సుదర్శన్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. మిర్యాలగూడ స్వస్థలమైనప్పటికీ వృత్తిరీత్యా నాగార్జున సాగర్లోని హిల్ కాలనీలోని ప్రభుత్వ కళాశాలలో డ్రాయింగ్ టీచర్గా తన జర్నీని ప్రారంభించారు. 1988లో దాసి సినిమాకు గాను ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్గా జాతీయ అవార్డు దక్కించుకున్న పిట్టంపల్లి సుదర్శన్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆ సినిమా వల్ల దాసి సుదర్శన్గా గుర్తింపు పొందారు. తెలంగాణలోని మిర్యాలగూడకు చెందిన ఆయన ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత కాస్ట్యూమ్ డిజైనర్గా కూడా రాణించారు. అంతేకాకుండా రచయితగా, పాత్రికేయుడుగా, ఫోటోగ్రాఫరుగా, కార్టూనిస్ట్గా కూడా ప్రసిద్ధికెక్కారు. సుదర్శన్ గారి అంత్యక్రియలను మంగళవారం మిర్యాలగూడలో నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భారత స్టార్ మహిళా లిఫ్టర్ మీరాబాయి పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించడం దాదాపు ఖరారైంది. అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య IWF ప్రపంచ కప్లో సోమవారం జరిగిన మహిళల 49 కేజీల ఈవెంట్లో టోక్యో ఒలింపిక్స్ రజత పథక విజేత మీరాబాయి 3వ స్థానంలో నిలిచింది. 6 నెలల విరామం అనంతరం బరిలోకి దిగిన ఆమె గ్రూప్ బిలో పోటీపడి మొత్తం 184 కేజీల బరువెత్తింది. తద్వారా మీరా 3వ స్థానంలో నిలిచింది. ఫలితమిలా ఉన్నప్పటికీ తప్పనిసరి టోర్నీలో పాల్గొనడంతో పాటు 49 కేజీల కేటగిరీలో ఆమె ఒలింపిక్ క్వాలిఫికేషన్ ర్యాంకింగ్లో 2వ స్థానంలో ఉంది. చైనా లిఫ్టర్ జియాన్ హ్యూవా అగ్రస్థానంలో ఉండగా ప్రతి కేటగిరీ నుంచి టాప్ 10 లిఫ్టర్లకు పారిస్ ఒలింపిక్స్ బెర్తులు లభిస్తాయి. దీంతో 2017 ప్రపంచ ఛాంపియన్ మీరాబాయి జూలైలో జరిగే ఒలింపిక్స్కు అర్హత పొందడం లాంఛనం కానుంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 6వ రోజు అన్నమయ్య జిల్లాలో కొనసాగుతుంది. ఇవాళ సీఎం జగన్ బస్సు యాత్ర చీకటమణిపల్లిలో ప్రారంభమైంది. ఈ క్రమంలో చీకటమణిపల్లి స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో పలువురు నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు. వారికి సీఎం జగన్ కండువా కప్పి వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు. బీజేపీ సీనియర్ నేత, రాజంపేట జిల్లా మాజీ అధ్యక్షుడు, ఆప్నా స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి, మదనపల్లి టీడీపీ మైనారిటీ నేత మెబసిర్ అహ్మద్, కదిరి నియోజకవర్గం గాండ్లపెంట్ల మండలానికి చెందిన టీడీపీ సీనియర్ నేత ఎం గంగాధర్ వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్. గీతా గోవిందం తర్వాత విజయ్ డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ప్రెస్ మీట్లో పాల్గొన్న విజయ్ దేవరకొండ దిల్ రాజు గురించి ఆసక్తికర సంఘటనను గుర్తు చేసుకున్నారు. కోవిడ్ సమయంలో విజయ్కు దిల్ రాజు చేసిన సహాయాన్ని బహిరంగంగానే ఇలా చెప్పాడు. నాతో సినిమా చేయాలని దిల్ రాజు గారు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. నాకు కూడా ఆయన బ్యానర్లో సినిమా చేయాలనే కోరిక ఉంది. అందుకోసం కొన్ని కథలు కూడా పంపించారు. కానీ సినిమా పట్టాలెక్కేందుకు కాస్త సమయం తీసుకుంది. ఇంతలో కోవిడ్ రావడంతో ఆ సమయంలో నాకు కొంత డబ్బు అవసరం వచ్చింది. అప్పుడు దిల్ రాజు గారే అడ్వాన్స్ రూపంలో సహాయం చేశారు. అప్పటికి సినిమా కూడా ఒప్పుకోలేదు అని ఆయన చెప్పుకొచ్చారు. ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ జట్టు అరుదైన ఘనత సాధించింది. ఐపీఎల్ చరిత్రలో 250 మ్యాచ్లు ఆడిన మొదటి జట్టుగా ముంబై రికార్డులకెక్కింది. ఐపీఎల్ 2024లో భాగంగా వాఖండే స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఈ అరుదైన ఫీట్ సాధించింది. ఈ క్యాష్ రిచ్ లీగ్లో ముంబై తర్వాత అత్యధిక మ్యాచ్లు ఆడిన జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2వ స్థానంలో ఉంది.
ఆర్సీబీ ఇప్పటివరకు 244 మ్యాచ్లు ఆడింది. ఇదిలా ఉంటే ఢిల్లీ క్యాపిటల్స్ 241, కోల్కతా నైట్ రైడర్స్ 239, పంజాబ్ కింగ్స్ 235, చెన్నై సూపర్ కింగ్స్ 228 మ్యాచ్లు ఆడాయి.